మెడికల్ కళాశాలని మేము నడపలేమని చెప్పి మా దగ్గర నిధులు లేవని చెప్పి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం కోసం పీపీపీ మోడల్ విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ విధానాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ అన్ని ప్రజా సంఘాలు కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కావచ్చు, మరి ప్రైవేట్ మెడికల్ కళాశాలలు చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 50% ప్రభుత్వ మెడికల్ కళాశాలని మేనేజ్మెంట్ కోటాల్లో అమ్మడం జరిగింది. ఈ ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రభుత్వం నడపాలని చెప్పారు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇక్కడున్న మేమే అంటున్నారు, సెంట్రల్లో మేమే అంటా ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ చెప్తా ఉన్నారు. మరి డబుల్ ఇంజన్ సర్కార్ చెప్పినప్పుడు కేంద్రంలో నిధులు ఇసుకొని బాధ్యత ఎవరుతుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంది. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేద పలుకుతూ ఉన్నాడు, మా దగ్గర డబ్బులు లేని చెప్పి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాలు చెప్పడం జరిగింది, ప్రాథమిక హక్కులు విద్య, వైద్యం, ఉపాధి, ఈ 3 రంగాలు కూడా ప్రభుత్వమే నడపాలని చెప్పి చెప్తా ఉంది. ఇప్పుడు విద్య చూస్తూ ఉన్నాం, కోట్ల రూపాయలు పెట్టి చదువుకునే పరిస్థితికి వచ్చా ఉన్నాం. ఈరోజు అట్లానే మెడికల్ చూస్తూ ఉన్నాం, వైద్యం చూస్తూ ఉన్నాం. సాధారణ పేదవాడికి కూడా ఈరోజు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. ఖాళీ పోస్టులు ఉన్నాయి. అలాంటి తరుణం చూస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నాటి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు లెక్కలేయండి. ఆ లెక్క లేకుండా ఇవాళ మీరు ఢిల్లీ పోవాలన్నా, హైదరాబాద్ పోవాలన్నా కూడా స్పెషల్ ఫ్లైట్లతో ప్రజల యొక్క డబ్బుతో మీరు వెళ్తా ఉన్నారు. అదే డబ్బులు ఈరోజు ప్రభుత్వం మెడికల్ కళాశాల ఖర్చు పెడతా ఉంటే 100 సంవత్సరాల పాటు ఇక్కడ పేదవాళ్ళకి వైద్యం అందుతుంది. అట్లానే బడుగు బలహీన విద్యార్థులందరూ కూడా ఉచితంగా చదివే అవకాశం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రభుత్వం నడపాలి, ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వం నడిపి ఈ ప్రాంతంలో పేద ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్యం అందించని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన శ్రీకారం చుడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసుకొని పీపీపీ మోడల్ విధానాన్ని ఉపసంహరించుకొని ప్రభుత్వం నడపాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ వాటి ప్రజా సంఘాలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తారని చెప్పి తెలియజేస్తున్నా. నా పేరు మహంకాళి సుబ్బారావు, ఏవైపు జిల్లా అధ్యక్షుడు. మనకి ఇటు కొండమూడు దాకా మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతుంటే అందరం కూడా ఆనందపడ్డాం. ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో కక్షలు, కార్పణాలు, గొడవలతోటి పొలాల్లో పనిచేస్తుంటే పాములు కలిసిన గుంటూరు వెళ్ళాలంటే 3 గంటలు 3.5 గంటలు మాచర్ల పోయే వాళ్ళకి పట్టుద్ది. అదే పిడుగురాళ్ళ నుంచి అయితే 2 గంటలు పడుతుంది. దీనికి ఇక్కడ నిర్మాణం జరుగుతుంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేసి 600 కోట్లతోటి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి 80% పూర్తయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి చూస్తూ ఉంది. అప్పచెప్పే క్రమంలో వాళ్ళైతేనే బాగు చేస్తారు, గవర్నమెంట్ అయితే నడపలేమని చెబుతుంది. గవర్నమెంటు హాస్పిటల్ని నడపలేక, స్కూళ్ళు నడపలేక ఇంకెవరిని నడపాలి? వీళ్ళు పోలీసు వ్యవస్థ నడపడానికే పనికొస్తున్నారు. అందుకని ఈనాడు మేము చెప్పేది ఏంటంటే, వెనుకబడిన పల్నాడు ప్రాంతానికి 600 కోట్లతోటి ప్రాజెక్టును తీసుకొచ్చి 1000 కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యి మనకు పెద్ద జనరల్ హాస్పిటల్ 500 పేషెంట్లతో ఉంటుంది. పేద పిల్లలకి ఎంబీబీఎస్ చదివే కోరిక కూడా నెరవేరుద్దని మేము ఈ కళాశాలని ప్రైవేట్ పరం చేయడానికి లేదని ఉద్యమం చేస్తూ ఉన్నాం. మీరేం చేస్తున్నారు? ప్రజల డబ్బులతోటి కోట్ల రూపాయలు పెట్టి స్థలాలు కొని గవర్నమెంట్ డబ్బులతోటి 400-500 ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని లూటీ చేయడం కోసం మీరు రమేష్ హాస్పిటల్ లాంటి వ్యక్తులకి దీన్ని కట్టబెడుతూ ఉన్నారు. ఈనాడు హాస్పిటల్లో పోతే ఖర్చులు భరించలేక చిన్న జ్వరం వస్తేనే, డెంగ్యూ జ్వరం వస్తే 2 లక్షల నుంచి 4 లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఆ స్తోమత పల్నాడు ప్రాంత ప్రజలకు లేదయ్యా.
కూటమి గవర్నమెంట్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా వెనుకబడిన ప్రాంతంలో ఇంత ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. 17 కాలేజీల నిర్మాణం రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఆ నిర్మాణం జరుగుతున్న కాలేజీలని నువ్వు ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదని చెప్పని ఉద్యమం చేస్తూ ఉన్నాం. అందుకని మీరందరూ కూడా పెద్ద మనసుతోటి ఆలోచించి మేము చేసే ఉద్యమానికి ఇది అందరికీ ఒక వ్యక్తిగతంగా ఎవరికి సంబంధించింది కాదు, పల్నాడు ప్రాంత ప్రజలకి ఒక మణిహారం లాగా ఉన్న ప్రాజెక్టుని దక్కించుకోవటం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఏఎస్ఎఫ్ మాకు కలిసి వచ్చే శక్తులందరినీ కూడా కలుపుకొని భవిష్యత్తు ఉద్యమాన్ని కూడా చేసి ఈ నిర్మాణాన్ని ప్రభుత్వ పరం ఉండే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పీపీ విధానంలో కొనసాగించొద్దని చెప్పి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వెనకబడినటువంటి పల్నాడు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలి, మెడికల్ కాలేజీలు రావాలి, పల్నాడు ప్రాంతానికి బైపాసులు కావాలి, రోడ్లు కావాలి, తాగునీరు కావాలి, సాగునీరు కావాలని చెప్పి అనేక సందర్భాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఉద్యమాలు చేసింది. ఆ ఉద్యమాల్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మందపాటి నాగిరెడ్డి గారు కానీ అదేవిధంగా పక్కన ఉన్నటువంటి పులిపల్లి వెంకటస్వామి గారు కానీ అనేక పోరాటాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నాగార్జున సాగర్ ఉందో ఆ సాగర్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించినటువంటి అనేక మంది మహానుభావులు మరి వాళ్ళ రక్తాన్ని దారబోసి ఈ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదవిలో నడిపించినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజీ రావాలని, హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని, పేదలకు వైద్యాన్ని మరింత దగ్గర చేయాలని చెప్పి ఎన్నో పోరాటాలు సుదీర్ఘమైనటువంటి అనేక ఆందోళన కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర విద్యార్థి ఫెడరేషన్ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే పిడిరాల మండలం బ్రాహ్మణపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీని త్వరితగతిన ప్రభుత్వ ఆధీనంలో అభివృద్ధి చేసి ఈ వెనకబడినటువంటి పల్నాడు ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాలని ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనికి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిధులిచ్చి దీన్ని వెంటనే అభివృద్ధి చేయాలని చెప్పి ఈ యొక్క పీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీగా అదేవిధంగా విద్యార్థి ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మంది విద్యార్థి నాయకులు, మా పార్టీ పెద్దలు, పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికి కూడా మరొక్కసారి పల్నాడు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం.